బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ ముక్త్ భారత్ లక్ష్య సాధనకు ఇంకా కేవలం 8 రోజులే మిగిలి ఉండగా కేంద్ర హోంశాఖ వర్గాల్లో టెన్షన్ మొదలైందనే చెప్పుకోవాలి. ఈ నెల 31 కల్లా దేశంలో సాయుధ మావోయిస్టులందరినీ కూడా లొంగదీసుకోవడమో లేక అంతమొందించడమో చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఏఓబి, ఒడిశా, ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 90% పైగా లక్ష్యాన్ని సాధించినప్పటికీ కూడా కొందరు మావోయిస్టు నేతలు ఇక కొరకరాని కొయ్యగా మారారని చెప్పేసి లొంగిపోయేందుకు కూడా ససేమిరా అంటున్నారని చెప్పేసి ఇక వాళ్ళందరూ కూడా రహస్యంగా తలదాచుకుంటున్నారని చెప్పేసి హోంశాఖ భావిస్తూ ఉంది. ఇక ఇలా మిగిలిన వారిని సైతం కూడా వచ్చే వారం రోజుల్లో అంతం చేయాలని చెప్పేసి భద్రతా బలగాలకు చెందినటువంటి బలగాలైతే ప్రస్తుతం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పోలీసు కూంబింగులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు లొంగుబాటుకు కూడా ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఎన్కౌంటర్ మరణాలు లొంగుబాట్ల తర్వాత ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో 60 నుంచి 70 మంది, జార్ఖండ్, బీహార్లలో కలిసి సుమారుగా 100 మంది, ఒడిశాలో 14 మంది, మహారాష్ట్రలో 6, తెలంగాణలో 5 మావోయిస్టులు మాత్రమే మిగిలారని హోంశాఖ లెక్కలు తేల్చింది. ఇక బస్తర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు తన చిన్న బృందంతో ఇక ఇంద్రావతి ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఇక పొలిటికల్ బ్యూరో సభ్యుడు కూడా గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్ రావు బయట ఏదో ఒక నగరంలోనో లేకపోతే చిన్న పట్టణంలోనో తలదాచుకున్నారని చెప్పి భావిస్తూ ఉంది. మరి ఇక జార్ఖండ్, బీహార్లో మరో ఏదైతే ఇక పొలిట్యూరో సభ్యుడు ఇక మిసిర్ బెస్రా అలియాస్ సాగర్ సహా రాష్ట్ర, జిల్లా, ఏరియా స్థాయి నేతలు పలువురు కూడా ఇంకా యాక్టివ్గానే ఉన్నారని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక పార్టీలోనే ఉన్నటువంటి 7 తెలంగాణ వాసులు రాష్ట్రంలో లేరని చెప్పేసి కూడా తెలంగాణ డీజీపీ ఇటీవల ప్రకటించారు కూడా. ఇక మరి ఇక వాళ్ళు కూడా ఏదైతే జార్ఖండ్లోనో లేకపోతే బయట డెన్ కీపర్లుగానో ఉండొచ్చు అని చెప్పేసి కేంద్రం అయితే ప్రస్తుతం అయితే భావిస్తూ ఉంది. హోంశాఖ ఆదేశాలు అందుకున్న భద్రతా బలగాలు అన్ని రాష్ట్రాల్లో తమ కూంబింగ్లను తీవ్ర స్థాయికి చేర్చాయి. ఇక ఏదైతే బస్తర్లో ఆపరేషన్ పోర్ కావచ్చు, ఇక ఎండ్ గేమ్ వంటి పేర్లతో అయితే ప్రస్తుతం అయితే మావోయిస్టులను ఏరి పారేసే విధంగా అయితే ప్రస్తుతం వారి మూలాలు ఇక ఎవరైతే ఉన్నారో ఇక మూలన కూడా వాళ్ళందరినీ కూడా గాలిస్తూ ఉండగా జార్ఖండ్, ఏఓబి అడవుల్లో సైతం గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలి ఉన్నటువంటి మావోయిస్టులను 31 కల్లా న్యూట్రలైజ్ చేయాలని, ఆ తేదీని విజయ ప్రకటనగా చేయాలని చెప్పేసి అయితే ప్రస్తుతం అమిత్ షా అయితే భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరి అనంతరం అన్ని రాష్ట్రాల్లో లొంగిపోయినటువంటి మావోయిస్టులను ఇక ఆయుధాలను ఒకచోట చేర్చి మావోయిస్ట్ ముక్త్ భారత్ సభ నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది. భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం. గత 2 ఏళ్లుగా పలు వేదికలపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తున్నటువంటి ప్రకటన ఇది. మరి తాజాగా ఈ నెల 6న ఒడిశాలోని కటక్ జిల్లా ఏదైతే ముందలిలో జరిగినటువంటి ఇక సిఐఎస్ఎఫ్ ఏదైతే ఉందో సిఐఎస్ఎఫ్ యొక్క 57వ ఆవిర్భావ దినోత్సవంలోనూ తిరుపతి నుంచి నేపాల్లోని పశుపతినాథ్ వరకు కూడా రెడ్ కారిడార్ నిర్మించాలని కలలు కనే శక్తులను ఇక మన భద్రతా దళాలు ఖచ్చితంగా ఓడిస్తాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో నక్సలిజం అంతం కావడమే లక్ష్యం అంటూ కూడా ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మార్చి 31 లోపు అజ్ఞాతం వేడి లొంగిపోని మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల అయితే కఠిన వైఖరే అని కూడా అమిత్ షా ఇక స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇక ఈ నెల 31 వరకు మావోయిస్టులకు డెడ్ లైన్ పూర్తవుతుంది. మరో 10 రోజులే గడువు మరి మిగిలి ఉంది. అయితే ప్రభుత్వాలు చెబుతున్నట్టుగా మార్చి 31 తర్వాత మావోయిస్టులు లేని భారత్ సాధ్యమేనా?
మరోవైపు పౌర హక్కుల నేతలు మాజీ మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు చెబుతున్నట్లుగా మరి డెడ్ లైన్ పెట్టి సిద్ధాంతాలు అంతం చేయలేరన్నది కూడా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. మరి ఈ వాదనలు గెలుస్తాయా అనేదైతే ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇంకా మావోయిస్టులలో వందలాది మంది సాయుధులు ఉన్నారు. ఇక మరి మావోయిస్టులను కూడా అంతం చేయడం ప్రభుత్వాలు అనుకున్నంత సులువైతే ఏమీ కాదని చెప్పేసి ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు ధీమానైతే వ్యక్తం చేశారు. మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2023లో 120 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 7కు పరిమితమైందని చెప్పేసి పోలీసులు అయితే ప్రకటించారు. మరి కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ అలియాస్ టిప్రి తిరుపతి, ఇంకా మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ చంద్రన్న సహా ఎంతో మంది కీలకమైనటువంటి నేతలు నెలల వ్యవధుల్లోనే లొంగబాటు పట్టారు. మరి అయితే తాము అరెస్టు అయ్యామని చెబుతున్నా కూడా మరి పోలీసులు సరెండర్ చూపినా మరి ఫలితం మాత్రం ఆయుధాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మరి 2024 నుంచి తెలంగాణ పోలీసుల ఎదుట 721 మంది లొంగుబాటు అవ్వడంతో పాటుగా కూడా 266 ఆయుధాలను అప్పగించారు. తెలంగాణకు చెందిన 7గురు మావోయిస్టులు ఇంకా యాక్టివ్గా ఉన్నట్టయితే తెలంగాణ పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఇక గణపతి భార్య జోడే రత్నాబాయి కూడా, ఇక హనుమకొండ జిల్లా ఎవరైతే సోమిడికి చెందినటువంటి పసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఇక సికింద్రాబాద్కు చెందినటువంటి వార్త శేఖర్, హైదరాబాద్కు చెందినటువంటి నక్క సుశీల అలియాస్ రేలా, సిద్దిపేట జిల్లా ఏదైతే మీర్దొడ్డికి చెందినటువంటి రంగంబోయిన భాగ్య, ఇక భద్రాద్రి జిల్లా తడపలకు చెందినటువంటి కుంజం, వీళ్ళందరూ కూడా అంటే ఈ కుంజల్ ఇడ్మా ఉన్నారని అయితే ప్రస్తుతం అయితే తెలుస్తోంది. దేశాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాలన్నా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించాలన్నా అధికారిక రికార్డులో ఉన్నటువంటి మావోయిస్టులంతా అయితే ఇక లొంగిపోయారని చెప్పేసి లేదంటే చనిపోయారని గుర్తించాల్సిందే. మావోయిస్టు అగ్రనేత, సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించినటువంటి నేత, తెలంగాణలో జగిత్యాల జిల్లా బీర్కూర్కు చెందినటువంటి కీలక నేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు పైన ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ పోలీసులతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్, ఇతర దర్యాప్తు విభాగాలు సైతం గణపతి జాడ కోసం అయితే ముమ్మరంగా ప్రస్తుతం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి అయితే ఇటీవల లొంగిపోయినటువంటి ఎవరైతే దేవ్జీ రాజిరెడ్డి సహా కేంద్ర కమిటీ సభ్యుల స్థాయిలో పనిచేసినటువంటి వారు కూడా ఇక తమకు గణపతి జాడ తెలియదనే చెబుతూ ఉన్న నేపథ్యంలో గణపతి లొంగుబాటు సాధ్యమా లేదా అన్నదైతే ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. సాయుధ పోలీసు బలగాల నుంచి ఎదురవుతున్నటువంటి తీవ్రమైన దాడులను ఎదుర్కోలేక మావోయిస్టు అగ్ర నాయకత్వం సైతం అడవులు వీడి లొంగుబాటు బాట పడుతూ ఉన్నా ఇంకా కూడా వందల మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అజ్ఞాతం వీడేందుకు కొందరు అంగీకరించడం లేదు. అయితే మార్చి 31 తర్వాత మిగిలిపోయినటువంటి మావోయిస్టుల పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుందని అన్నదైతే ప్రస్తుతం అయితే ఇక చాలా ఆసక్తికరంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఇంకా లొంగిపోతే మార్చి 31 తర్వాత మావోయిస్టుల ఏరివేత తప్పదన్న సంకేతాలే పంపుతూ ఉన్నారు. ఇప్పటికైతే మరి అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టుల కోసం మరోసారి గడువు కూడా పెంచుతారా లేదా అనే విషయంలో కూడా కాస్త అస్పష్టత ఉందనే చెప్పుకోవాలి. తాము అజ్ఞాతం వీడి జనం మధ్య ప్రజల సమస్యలపైన ప్రజా సమస్య
ఇక విధానంలో పోరాటాలు చేస్తామని చెప్పేసి అయితే ఇప్పటికే లొంగిపోయినటువంటి ఎంతో మంది కేంద్ర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే మావోయిస్టు పార్టీలపైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి వారైతే ప్రస్తుతం కోరుతూ ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి స్పందించింది. ఇక మావోయిస్టు పార్టీ పైన నిషేధం ఎత్తివేస్తే అజ్ఞాతంలో ఉన్నటువంటి మిగిలిపోయిన మావోయిస్టులంతా కూడా ఆయుధాలు వీడి లొంగిపోయేలా తాము కృషి చేస్తామని కూడా ప్రస్తుతం అయితే చెబుతూ ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలోనూ మావోయిస్టు మాజీ కీలక నేతలు ప్రతిపాదించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో స్వయంగా కలిసి చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరి